తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు, దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీషులు తల్లి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా దివ్య అనుగ్రహ ప్రాప్తి. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషంగా శుక్రవారాల్లో ఏ విధంగా చేయాలో వివరిస్తారా గురుగారు? అమ్మని ఆరాధించడానికి ఏ విధంగా ఆరాధన చేసినా అమ్మ ఇష్టంగా చేసిన బిడ్డల్ని కాపాడుతుంది. మీరు సహస్రనామాలు చేసినా, అష్టోత్తరాలు చేసినా మీ ఇష్టం. మరి పాలతో చేసిన, క్షీర అన్నంతో చేసిన మన ఈ తృప్తి అమ్మవారికి ఇది పెడితే తప్పకుండా స్వీకరిస్తుంది. స్వీకరించడం అంటే ఆఘ్రాణిస్తుంది. అంటే గుళ్ళల్లో కూడా మనకి అన్ని ప్రసాదాలు పెట్టి కర్టెన్ వేసి తలుపులు దగ్గరేసి అందరూ బయటకు వస్తారు, ఎవరు లోపల ఉండరు. ఆ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చి మళ్ళీ వెళ్తారు. అప్పుడు ఆ ప్రసాదాల్లో రుచి వస్తుంది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా కానీ, ముఖ్యంగా అమ్మవారి టెంపుల్స్లో అంటే ఇప్పుడు అమ్మవారు విశేషంగా మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మవారు ఆగ్రహిస్తుంది, స్వీకరిస్తుంది. మన కోరిక ఉంది కాబట్టి ఆవిడికి ఆకలి వేయడం కాదు అక్కడ. మనకేమిటి కోరిక? అమ్మవారు నేను చేసిన ప్రసాదం స్వీకరించాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వితరణ చెయ్యాలి అనే భావం. అమ్మవారు కూడా మన ఇష్టాన్ని తప్పకుండా ఆమోదిస్తుంది, అనుగ్రహిస్తుంది. అమ్మవారు మరి మన పిల్లల కోసమే ఆ తల్లి విశేషంగా కృప చేస్తుంది కాబట్టి ఈ ఆఘ్రాణించడం అనేటువంటిది మన అన్ని టెంపుల్స్లో కూడా ఇది కామన్ పెడతారు. అవును, అది కొత్త విషయం కాదు. కానీ ఆ దేవుడు తీసుకునే విషయం ఇప్పుడు కొంచెం కొత్తగా మాట్లాడుకుంటున్నాం. ఆగ్రహణం అనే పద్ధతి ఒకటి ఉన్నది, ఆ విధంగా వారు స్వీకరిస్తారు. ఇంకా కొంచెం విశేషంగా పాత తరాలకి ఒక 200-300 ఏళ్ళకి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మరి పెట్టినవి తీసుకున్నట్టుగా కూడా ఆధారాలు, కొంత తగ్గుతూ చేతులు ఇలా వేళ్ళు కూడా ఉండడం, ఇలా ఇలా తీసినట్టుగా కూడా ఉండడం కూడా జరిగేది. అమ్మ దయ ఎలా ఉంటే అలా. మీరు తిన్నడు మన కాళహస్తి మహత్యంలో కూడా శివయ్యకి దండం పెట్టుకుని వేటకెళ్ళి తీసుకొచ్చి ఒకటి అతను తిని ఒకటి స్వామికి ఇస్తే స్వామి స్వీకరించినట్టుగా మరి అందరం నమ్ముతున్నాం, వింటున్నాం. హరికథలు ఇలాంటివి భాగవతాల్లో కూడా మనం చెప్పబడింది. అంటే చెప్పడం మరి అది జరిగినప్పుడు ఇవి జరగకపోవడం అంటూ ఉండదు. అలాగే కాళిదాసుడు ఆ టైం ఇంకా వెనక్కి వెళ్తే చాలా ఉన్నాయి. భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీరు ఇచ్చేది కూడా డైరెక్ట్గా తీసుకోవడం ఒక పద్ధతిలో మనందరికీ నిత్య జీవితంలో తేలిగ్గా అర్థమయ్యేది ఆర్ఘ్యం ఇవ్వడం ఉదయం పూట. అది ఇచ్చినప్పుడు ఆ సూర్య భగవానుడు స్వీకరిస్తున్నాడు. వీరు ఫీల్ అవుతారు. అంత పవిత్రంగా వారి ఆ జలాన్ని గనక చేయగలిగినప్పుడు తప్పకుండా వారు స్వీకరిస్తారు. ఇందులో సందేహం లేదు. ఇది ఇంకా నడుస్తోంది. ఈ రోజు కూడా మనం ఇస్తున్నాం. ఇన్ని యుగాల నుంచి కూడా, ఇన్ని తరాల నుంచి కూడా ఇలా చక్కగా ఇలా చెయ్యొచ్చు. ఇప్పుడు ఎక్కువ సమయం లేదండి, అన్ని దండం పెట్టుకోండి. కానీ దండం పెట్టుకున్నప్పుడు ఒక్క నిమిషం 60 సెకండ్లు ఆ విగ్రహం ఆ ప్రింట్ మైండ్లో తలుచుకొని ఆ నిమిషం ఏ థాట్ లేకుండా ట్రై చేయండి. మదర్ మీతోనే ఉంటారు, అమ్మవారు. కుంకుమ పూజలు ఎంత విశేషం? కుంకుమ పూజలు ఇలా ఈ గోముఖంగా ఇలా చేస్తూ ఉంటాం. అది కూడా చక్కగా శ్రేష్టము. ఏ పూజలు చేసినా ఏంటంటే ఏకాగ్రతే. అమ్మవారికి కుంకుమ పూజ చేసాము, ఓకే. లక్షపత్రి పూజలు ఉంటాయి, పుష్పాలతో చేస్తాము, రకరకాల వస్తువులతో చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటంటే టైము అమ్మవారి దగ్గర గడపడం కోసం. ఇంత టైం గడిపితే ఏకాగ్రత వస్తుంది. ఇన్ని నామాలు చెబితే ఇన్ని నామాల్లో కొంత భాగం తర్వాత అమ్మ మీద దృష్టి సారించవచ్చు అనేటువంటిది ఒక టెక్నిక్ అన్నమాట. చదవడం వల్ల కూడా మంచి అవి యొక్క నామాలే కాబట్టి తప్పకుండా వాటి వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఫలితం లేకుండా పూర్వీకులు ఎవరూ చేయలేదు. అవన్నీ చాలా గొప్ప శక్తివంతమైనటువంటి బీజాక్షరాలతో ఉండేటువంటివే మాటలే కానీ ఇవే కానీ అర్చన ఇవన్నీ కూడాను చాలా విశేషం. ఎంత ఎక్కువ టైంగా అమ్మవారిని మనం చూసుకుంటే అంత లీనత్వం పొందడానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు టైం లేదు కాబట్టి కనీసం ఫోటో చూసుకొని ఆ ఒక్క నిమిషం అన్న ప్రింట్ మైండ్లో హృదయంలో పెట్టుకుంటే రిపీట్ చేయగానే మనుషులు ఎలా గుర్తొస్తారో అమ్మవారు అలా గుర్తు రావాలి. అది చేసుకుంటే మిమ్మల్ని అమ్మవారు నీడలలా వెన్నంటి కాపాడుతుంది. సందేహమే లేదు ఇందులో.
ఏ విధంగానైనా పూజలు చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు. ప్రతిదీ కూడా దైవ ఆరాధనలోనే భాగం కాబట్టి ఆ మంచి టైంని మీరు ఆ దేవుడితో స్పెండ్ చేయడం లాంటిది కాబట్టి తప్పకుండా వారు మిమ్మల్ని మీ యొక్క స్వచ్ఛత మెయిన్, ఇక్కడ ప్యూరిటీ మెయిన్. ఎంత ప్యూర్గా ఉంటే అంత తొందరగా అమ్మవారి కృప కలుగుతుంది, అయ్యవారి కృప కలుగుతుంది. ఇది తథ్యము, సత్యము. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శుభం ధన్యవాదాలు. తల్లి.